Factory. There is nothing better than a good friend except good friend with chocolate. చాక్లెట్ తో ఎలాంటి బంధాలనైనా బలపరుచుకోవచ్చండి. అంత పవర్ ఉంది మరి చాక్లెట్ కి కదా. సో ఈ రోజు మన చాక్లెట్ ఫ్యాక్టరీలో మరి మనకి ఎలాంటి చాక్లెట్ రెసిపీని పరిచయం చేయబోతుందో కవితని అడిగి తెలుసుకుందాం. సో కవిత, హాయ్. హలో కవిత, ఎలా ఉన్నావు? నేను పుష్టిగా ఉన్నా. చూస్తున్నా కదా ఎలా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. వీకెండ్ వచ్చింది, సో మళ్ళీ మా కవిత ఏ చాక్లెట్ నాకు తయారు చేసి చూపిస్తుపోతుందో అని చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను. నీ చాక్లెట్ తినక ముందు నుంచే చాక్లెట్ తింటే ఇంకెలా ఉంటాను కదా. నిన్ను డిసప్పాయింట్ చేయకుండా ఇవాళ నీకోసం పీనట్ బటర్ చాక్లెట్. పీనట్ బటర్ చాక్లెట్, ఎస్. ఓకే, చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో తీసుకుంటావు, ఎలా ఉంటుందో మరి చూద్దాం. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఎస్, చూసారు. పీనట్ బటర్ చాక్లెట్ కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్, పీనట్ బటర్, ఐసింగ్ షుగర్. ఇప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ మనం చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి, తర్వాత మనం మౌల్ లో నింపుకోవాలి. సో ఫస్ట్ నాకు ఏం చేయాలంటే చాక్లెట్ ని మెల్ట్ చేసుకోవాలి. ఇది నేను నార్మల్ బౌల్ లో పెట్టాను, అవెన్ సేఫ్ బౌల్ లో పెట్టి నాకు ఒక 30 seconds నుంచి మెల్ట్ చేసి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. సో కవిత, సో అది మల్ట్ అయ్యేంత వరకు మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే అంటారు. సో మీన్ వైల్ మనం ఏం చేద్దామంటే చెప్పాం కదా, పీనట్ బటర్, ఈ ఐసింగ్ షుగర్ ఉంది కదా, రెండు మిక్స్ చేసుకోవాలన్నా చేసుకోవాలి. ఒక బౌల్ పాస్ చేస్తావా? స్పూన్. మనం బటర్ ఉంది కదా, మనకి ఎన్ని చాక్లెట్స్ కావాలి అంతగా మనం అంత క్వాంటిటీ తీసుకోవాలి, మనకి యాడ్ చేసుకోవాలి అన్ని. మనం చూసారు, చాలా జిగటగా ఉంటుంది. ఇది నేను తీసుకెళ్ళి మనం చాక్లెట్ మధ్యలో పెట్టుకుంటే మన చేతికి అంటుకుపోతుంది. అలా అంటుకోకుండా తినేటప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది. ఎస్ ఎస్. సో కొంచెం ఈ షుగర్ వేసామనుకో, కొంచెం గట్టి పడుతుంది. సో మనం ఇట్లాంటి పీనట్ బటర్ గట్టి పడుతుంది, అట్ ద సేమ్ టైం ఐసింగ్ షుగర్ కూడా వస్తుంది. ఐసింగ్ షుగర్ మనం కేక్స్ కి వాటికి మనం క్రీమ్స్ చేయడానికి యూజ్ చేస్తామే అది. సో ఇందులో నేను డార్క్ చాక్లెట్ వాడి చూపిస్తాను మీకు. సో మాక్సిమం నేను చూపించే అన్ని ఎక్కువగా డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తాను. కాకపోతే మీ ఇష్టం, డార్క్ అన్నా వాడచ్చు, వైట్ అన్నా వాడచ్చు, మీరు మిల్క్ అన్నా తీసుకోవచ్చు. ఓకే, కానీ ఏ కాంబినేషన్ తో బాగుంటుంది అనేది నువ్వే చెప్పగలుగుతావు. మరి సో నాకైతే డార్క్ ఇష్టం, నీకేది ఇష్టమో అది నాకు తెలియదు. సో మీకేది కాంబినేషన్ అంటే దీంతో పాటు ఏ కాంబినేషన్ బాగుంటుంది? డార్క్ బాగుంటుందా, మిల్క్ బాగుంటుందా, వైట్ బాగుంటుందా? ఆ టేస్ట్ పరంగా తెలుస్తుంది కదా. అంటే చెప్తాం కదా, అగైన్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టేస్ట్ అండి. ఇది నాకైతే డార్క్ ఇష్టం, సో నేను డార్కే చూపిస్తున్నాను. సో కొంతమందికి డార్క్ చాక్లెట్ అంటే చేదన్న ఫీల్ ఉంటుంది, నచ్చదు. సో వాళ్ళు మిల్క్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఉంది కదా, ఇలా అయింది కదా, కొంచెం ఇదివరకన్నా కొంచెం గట్టిపడింది. దీన్ని మనం తీసుకెళ్ళి ఇప్పుడు కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఇప్పుడు కొంచెం గట్టిపడుతుంది. పెట్టేసానా? ఎన్ని మినిట్స్ ఉంచుకోవాలి? 1-2 minutes సరిపోతుంది. ఓకే, 1-2 minutes. సో ఈ లోపు అది మెల్ట్ అయినట్టుంది, ఒకసారి చూడ. చూసావా, బాగా అయిపోయింది కదా, చక్కగా మెల్ట్ అయ్యింది. లమ్స్ కూడా లేవు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇప్పుడు వీటిని మౌల్డ్స్ లోపల వేసేసుకోవాలి. ఓకే, సపోర్ట్ సిలికాన్ మౌల్డ్ యూస్. మనం ఇది నేను ఫిల్ చాక్లెట్స్ అని చెప్పాను కదా, సో మనం ఫిల్ చేయాలంటే కొంచెం డెప్త్ ఉన్న మౌల్డ్స్ తీసుకోవాలి, పల్చగా కాకుండా కొంచెం డీప్ మౌల్డ్స్ తీసుకోవాలి. సో కానీ ఇప్పుడు సిలికాన్ తీసుకున్నట్లయితే నువ్వు చెప్పే మెథడ్ కి సిలికాన్ పర్ఫెక్ట్ అనుకుంటా కదా. ఎనీథింగ్ ఇస్ ఓకే, దీంట్లో కూడా వస్తుందా? ఓకే. ఫస్ట్ మనం ఇప్పుడు మెల్ట్ చేసిన చాక్లెట్ ని ఇలా మౌల్డ్స్, డీప్ మౌల్డ్స్ తీసుకొని అందులో నింపేయాలి. చాక్లెట్ నింపేసి ఫుల్గా నింపుకోవాలి. ఫుల్గా నింపేసి
సో ఎంతసేపు ఇలా మనం ఫిల్ చేసి ఎంతసేపు పెట్టుకోవాల్సి వస్తుంది Seconds. లేయర్ ఫామ్ అవ్వడానికి? ఫ్యూ సెకండ్స్ పెట్టేసేసి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఓకే, మన రూమ్ టెంపరేచర్ దానికి సరిపోతుందా ఆ లేయర్ ఫామ్ అవడానికి? సో మనం ఇలా జస్ట్ ట్యాప్ చేద్దాం. సో వీటిని మనం ఏం చేస్తాం, కొద్దిసేపు తర్వాత మొత్తం వంపేసేయాలి. అంటే ఇప్పుడు ఇది కొంచెం డ్రై అవుతుంది కదా ఇందులో, Yes. సో దాన్ని మళ్ళీ ఇందులో మిక్స్ చేస్తే ప్రాబ్లం అవుతుందా? అలానేం లేదు, ఓకే. మనం వంపినప్పుడు కింద పడిపోయి వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో Okay. మనం చాక్లెట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎంత బెస్ట్ యూజ్ చేసుకుంటాం ఓకే, అనే దాని మీద నేను చెప్తున్నాను. ఒక బటర్ పేపర్ తీసుకున్నాం అనుకో, దాని మీద వంపేస్తే అది ఆ బటర్ పేపర్ తీసుకెళ్ళి ఫ్రీజర్లో ఉంచేసామనుకో ఈజీగా వచ్చేస్తాయి పెచ్చులాగా. ఇప్పుడు ఒక తీసుకో పీనట్ బటర్, నా పేపర్ బటర్ తీసుకో, పేపర్ పెట్టేస్తాం ఈ పేపర్ని. ఇది బటర్ పేపర్, మన కేక్స్కి వాటికి మనం యూజ్ చేస్తుంటాం కదా అది. ఇప్పుడు వీటిని మనం ఇలా వంపేస్తాం. వంపేసి నేను ఏమనుకున్నానంటే వంపేటప్పుడు జనరల్ గా మొత్తం ఇదంతా అయిపోతుందేమో అనుకున్నాను. అదే సో ఇలా వంపేయాలి. కొంచెం ఇట్లా ట్యాప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేస్తే కొంచెం డ్రైన్ మొత్తం డ్రాప్స్ కింద పడిపోతుంది కదా. సో మనకి ఏం మిగులుతుంది, మనకి బయట కనిపించే ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఆ షేప్స్ మాత్రం మిగులుతుంది కదా. వీటిని ఇలాగే తీసుకెళ్ళి మనం ఫ్రీజర్లో పెట్టాలి. ఓకే, దీన్ని కూడా చూద్దామా. ఓకే, ఇది ఫిల్డ్ చాక్లెట్స్ ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. మనం ఓన్లీ షెల్స్ కి పెయింట్ లాగా పూసేసుకొని షెల్ చేసుకోవచ్చు. అది కొంచెం ఎక్స్పర్టైజ్ కావాలి. ఇలా అయితే మనకి ఈజీగా అయిపోతుంది. అలా పూసుకునేటప్పుడు కొంతవరకు ఫామ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఒక్కొక్క చోట ఉండిపోతుంది. మనం ఒక కొన్ని లేయర్స్ ని మనం కవర్ చేయకపోవచ్చు. ఇదైతే అలా కాదు, ఆటోమేటిక్ కవర్ అయిపోతుంది మొత్తం. సో వీటిని తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టాలి, ఫ్రీజర్ లో ఒక 5 minutes ఉంచేసారి. 5 minutes కన్నా కొంచెం తక్కువలోనే కూడా అయిపోతుంది, ఎందుకంటే మన షెల్ కాబట్టి త్వరగానే ఫామ్ అయిపోతుంది. షెల్ హార్డ్ అయ్యేదాకా ఉంచవచ్చు. 2 to 5 minutes డిపెండ్స్ ఆన్ టెంపరేచర్స్. ఓకే, ఈ లోపు మనం ఇంకా ఏమైనా చేసుకోవడానికి ఉందా ప్రాసెస్? అది ఫ్రీజ్ అయ్యాక మనము పీనట్ బటర్ ఫ్రిడ్జ్ లో ఉంచాం, అది కూడా తీసుకొచ్చి అప్పుడు మనకి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. కవిత, మరి షెల్స్ రెడీ అయిపోయి ఉంటాయేమో, తీసుకొచ్చేనా? ఓకే, మనం అలానే బటర్ కూడా పెట్టాం కదా, పీనట్ బటర్ పట్టుకొచ్చేసి. చూడు, షెల్స్ చాలా బాగా ఫామ్ అయ్యాయి. ఓకే, సో వీటి లోపల మనం ఇప్పుడు ఫిల్ చేస్తాం. దాన్ని ఇలాంటి ఇప్పుడు వచ్చేస్తుంది కదా. సో వీటి లోపల మనం ఇది ఫిల్ చేద్దాం. ఎంత ఫిల్ చేద్దాం, కొంచెం స్పేస్ ఇవ్వాలి, ఎందుకంటే మనం కవర్ చేయాలి, మళ్ళీ కవర్ చేసుకోవాలి చాక్లెట్ తో. ఇలా మన కొద్దిగా కాబట్టి నేను చేతితో చూపిస్తాను. అదర్వైజ్ యూ కెన్ యూస్ పైపింగ్ బ్యాగ్. ఓకే, మనకి ఇట్లా పైపింగ్ బ్యాగ్ లో ఫిల్ చేసేసుకొని ఇలా స్క్వీజ్ చేస్తే ఎగ్జాక్ట్ వీటి మధ్యలో సరిపోతుంది, పడతాయి అన్నమాట. సో మనం ఏదైనా చాక్లెట్స్ తినేటప్పుడు మధ్యలో క్రీమ్స్ ఉంటాయి, రైట్? లిక్విడ్ ఫిల్లింగ్స్ కానీ ఫిల్లింగ్స్ ఉంటాయి. ఇలా సో అన్ని ఎలా వస్తాయని అంటే ఇదే మెథడ్ అన్నమాట. సాఫ్ట్ సెంటర్ ఫిల్లింగ్స్ అని అంటారు కదా, ఇవన్నీ అంతే. సాఫ్ట్ ఫిల్లింగ్స్ ఏమన్నా వేసుకోవాలన్నా కూడా ఇలానే. సో కొన్ని లేయర్స్ గా కూడా చేస్తూ ఉంటారు కదా, అది చాలా టైం టేకెన్ కదా. టైం టేకెన్. ఇప్పుడు నువ్వు ఇదే చూసావు, మనకి షెల్ ఫామ్ అవ్వడానికి టైం పట్టింది, మళ్ళీ ఇది కూడా హార్డ్ అని చేసుకున్నాము. సో అది కూడా లేయర్ వైజ్ వేస్తున్నాము అంటే కొంచెం టైం టేకింగ్. సో ఇలా ఫిల్ చేసేసుకున్నాం కదా, మనం ఇలాంటి ఇంట్లో ట్రై చేసుకుంటూ ఉంటే మనకి ఇప్పుడు కొంచెం కొత్త ఐడియాస్ కూడా వస్తుంటాయి. వీటి మనం ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ చాక్లెట్ తో కవర్ చేసుకోవాలి మొత్తం. మళ్ళీ చాక్లెట్ ని ఒకవేళ ఈ మీన్ వైల్ మీరు ఈ ప్రాసెస్ లో మనం ఇందాక మెల్ట్ చేసిన చాక్లెట్ గట్టి పడిపోతే ఒకసారి అవెన్ లో ఉంచి దీన్ని మళ్ళీ ఇంకోసారి మెల్ట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఇట్లా పల్చగా ఉంటేనే కవరింగ్ ఈజీగా ఉంటుంది. సో ఈ చాక్లెట్ గట్టిగా అవ్వకుండా చూసుకోవాలి.
అవ్వకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికని మనం ట్యాప్ చేస్తాం. మొత్తం షెల్ కవర్ అవ్వాలి. గట్టి పడిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే ఒకసారిగా స్ప్రెడ్ చేద్దాం ఈవెన్గా. వీటిని తీసుకెళ్ళి మన ఫ్రీజర్లో మళ్ళీ ఒక 10 minutes ఉంచాలి. ఓకే, 8 to 10 minutes ఎప్పట్లానే. Yes. ఓకే, సో 8 to 10 minutes ఉంచితే మనకి ఎమ్మి పీనట్ బటర్ చాక్లెట్ రెడీ అయిపోయినట్టేనండి. సో లెట్స్ వెయిట్ ఫర్ 10 minutes. సుజిత 10 minutes అయిపోయింది. ఫ్రీజర్ లో మన చాక్లెట్స్ కూడా రెడీ అయిపోయి ఉంటాయి. తీసుకొచ్చానా? ఓకే. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మౌల్డ్ నుంచి తీసేసేయాలి. తీసి ఇలా నువ్వు ఇందాకేమన్నా సిలికాన్ మౌల్డ్ అనేవి బాగా వస్తాయి, ఇట్లా రావు కదా అని డౌట్ వచ్చింది కదా నీకు. సో నాకన్నా ఫాస్ట్ తీసేస్తా. షెల్ బ్రేక్ అయిపోతే మనకి లోపల ఫిల్లింగ్ బయటకు వచ్చేస్తుంది. చూడు ఏముంది, ఇది తినేంత వరకు తెలియదు ఇందు లోపల ఏముందో, మొత్తం చాక్లెట్ అని అనుకుంటారు. ఇవన్నీ ఫిల్ చాక్లెట్స్ అన్నమాట. ఫిల్ చాక్లెట్స్ విత్ నాకు పని ఎక్కువ ఉన్న ఇదనమాట చాక్లెట్స్ మేకింగ్ లో. మనం మామూలుగా అయితే ఏంటి మౌల్డ్ లో వేసేసి చేసేసి ఎవరైనా చేసేస్తారు. ఇలా ఫిల్ చాక్లెట్స్ చేయడం అనేది కొంచెం టీడియస్ టాస్క్ అన్నమాట. కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి షెల్ చేసుకోవాలి, షెల్ గట్టి పట్టాలి, ఫిల్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. హార్ట్ షేప్స్ అన్ని స్క్వేర్ షేప్ చాలా బాగా వచ్చింది. వీటిని ఇలా ప్రెజెంట్ చేయొచ్చు, బట్ మనం ర్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అలా ర్యాప్ చేసుకోవచ్చు. నేను ఇందాక చూపించాను కదా కొన్ని ర్యాపింగ్ పేపర్స్ పట్టుకొచ్చాను చూడు. ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ మనకి దొరుకుతాయి. ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్, డిజైన్ కావాలంటే డిజైన్, ఎలాంటివైనా దొరుకుతాయి కదా. సో లుప ఈ బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చా? దీంతో కూడా కవర్ చేసుకొని పెట్టుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, కావాలనుకుంటే. అంటే పెద్ద నెసిటీ ఏం లేదంట, అవసరం లేదు మనకి. సో చూసావా ఇలా మనము ఆ సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం పేపర్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఒక దాంట్లో నుంచి చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకి చిన్న సరిపోతుంది, 3 వస్తాయి. సో మనం మ్యాక్సిమం మన పేపర్ వేస్టేజ్ అవ్వకుండా, కొంతమంది ఎకనామిక్గా ఏమన్నా సరే దీనికి వ్యాపకంగా చేసుకునే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న కొంచెం పాటించాలన్నమాట. హౌ బెస్ట్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ అని చెప్పేసి ఇలా చేసాం కదా. దీన్ని మనం ఈ షేప్ ఈ పార్ట్ కిందికి వచ్చే విధంగా పెట్టేసి మనం చాక్లెట్ని ర్యాప్ చేయాలి. ఓకే, అప్పుడు కరెక్ట్ గా ఆ షేప్ ఫామ్ అవుతుంది దానిపైన. పైన నీకు ఆ ఇంప్రెషన్ తెలుస్తుంది అన్నమాట. ఈ అచ్చు తెలుస్తుంది. సో ఇలాంటి మనం ఆ ఇంప్రెషన్స్ కనిపించాలంటే ఒక్కసారి మనం జస్ట్ లైట్ రాసామనుకోండి చేతితోటి. సో యూ కెన్ హ్యావ్ దట్ ఆల్ ఇంప్రెషన్స్ ఆన్ దిస్. ఓకే ఓకే, ఇలా. సో మనం ఇప్పుడు చూసేసాం ఎలా చేయాలో. సో వీటిని ఇప్పుడు టేస్ట్ చేసే పని సుజితది. యా, సో వ్యూవర్స్ చూసారు కదా పీనట్ బటర్ చాక్లెట్ ఎలా తయారు చేసుకోవాలో. ఒకవేళ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే మరొకసారి చెప్పేస్తాను, చక్కచక్క నోట్ చేసుకొని ప్రిపేర్ చేయండి ఇంట్లో. పీనట్ బటర్ చాక్లెట్ తయారీ విధానం: మొదట డార్క్ చాక్లెట్ ని అవెన్ లో ఉంచి మెల్ట్ చేసుకోవాలి. తరువాత పీనట్ బటర్ లో కొద్దిగా ఐసింగ్ షుగర్ కలిపి ఫ్రీజర్ లో ఉంచాలి. ఇప్పుడు మెల్ట్ అయిన చాక్లెట్ ని మౌల్స్ లో వేసి నింపాలి. కొన్ని సెకండ్ల తర్వాత మౌల్డ్ లో ఉన్న చాక్లెట్ మొత్తం బటర్ పేపర్ మీదకి వంపేయాలి. ఇప్పుడు మౌల్స్ ని తీసుకెళ్లి ఫ్రీజర్ లో 2 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత పీనట్ బటర్ ని చాక్లెట్ షెల్స్ మధ్యలో ఉంచి తిరిగి చాక్లెట్ తో కవర్ చేసి మళ్లీ ఫ్రీజర్ లో 8 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రీజ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పీనట్ బటర్ చాక్లెట్ రెడీ. యా కవిత,
సో ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి తయారు చేసుకునే విధానం కూడా వ్యూవర్స్కి చెప్పేశాను. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, అసలు బటర్లో తెలియటం లేదు. కవిత, పీనట్ బటర్ చాక్లెట్ చాలా యమ్మీగా ఉంది, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి చాక్లెట్స్ మాకు తయారు చేసి చూపించినందుకు, నాకు తినిపించినందుకు, వ్యూవర్స్కి తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో మంచి చాక్లెట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.